ఏ వ్యాపారమైనా అనుభవం ఉంటే సరిపోద్ది. 4 రోజులు నేర్చుకొని కొత్తగా దంద పెట్టుకున్నా మునిగితే మునుగుతాడు, తేలితే తేలుతాడు. నష్టమైన లాభమైనా అది వాళ్ళ ఒక్క జీవితానికే సంబంధించింది. కానీ ఆరోగ్యాల మీద బిజినెస్ చేస్తే మునిగేదెవలు ఎప్పురి? బోర్డుల మీద MBBS FRCS అని ABCDలలో ఎన్ని డిగ్రీలు పీజీలు ఉన్నాయో అన్ని రాసి పెడతారు. తీరా చూస్తే వాళ్ళు RMPలు. దీన్ని వ్యాపారం అనకపోతే ఏమనాలి ఎప్పురిగా? కిరాణం దుకాణాలు పెట్టినట్టు దవాఖాన్లు పెట్టి పేషెంట్లను మలుపుకునే పనిలా పట్నంలో మస్తు మంది నకిలీ డాక్టర్లు ఉన్నారట. ఒక్కనాడే 6 శంకర్దాదా MBBSలు దొరికిర్రు. బతుకు తెరువుకు వేరే వేరే వ్యాపారాలు చేసుకోవాలి గాని వీళ్ళు జనం బతుకులతోటి వాళ్ళ ఆరోగ్యాలతోటి వ్యాపారం చేస్తున్నారు. తేలు మంత్రం తెలవనోడు పాము మంత్రం వేసినట్టు డాక్టర్ చదువు చదవనోళ్ళు మందులిచ్చి రోగాలు నయం చేస్తున్నారట. 4 రోజులు కాంపౌండర్లుగా పని చేయంగానే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, మనకన్నా డాక్టర్కి ఏమన్నా ఎక్కువ తెలుసా, మాకన్నా ఎక్కువ వైద్యం చేస్తాడా అని ఎమ్మటే తెల్లకోటు కుట్టించుకొని మెడల స్టెథోస్కోప్ వేసుకొని క్లినిక్లకు రిబ్బన్ కట్లు చేస్తున్నారట. హైదరాబాదులో ఇప్పుడు ఈ దవాఖాన్ల వ్యాపారం 3 ఇంజెక్షన్లు 6 గ్లూకోజుల రేంజ్లో నడుస్తున్నది. అడ్డగోలుగా స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అరే ఇప్పటికైతే తగ్గిపోతుంది కదా అని జనాలు నమ్ముతున్నారు. కానీ ఆరోగ్యానికి అవి ఎంత ప్రమాదమో తెలియదాయే. జనాలు చూసుకోండి, తెల్లకోట వేసుకున్న వాళ్ళంతా డాక్టర్లు కాదు, బోర్డులు పెట్టినవన్నీ దవాఖాన